ఒక్క నిమిషంలో 50 ఏళ్ల జీవితం గడిచిపోతే అది నిజమా? లేక భగవంతుడి మాయా? నిమిషం నీలమేఘశ్యాముడు, నారద మాయ. ఈ కథేంటో విందామా? వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, నారాయణ, మీ మాయ గురించి చాలా విన్నాను. కానీ ఒక్కసారి ఆ మాయ ఎలా ఉంటుందో నాకు చూపించరా స్వామీ? విష్ణువు నవ్వుతూ, నారదా, నా మాయ తేలిక కాదు. అయినా సరే నీ కోరిక కాబట్టి చూపిస్తాను పద. ఇద్దరూ భూలోకానికి వస్తారు. ఓ నది ఒడ్డున నడుస్తూ ఉంటారు. నారదా, నాకు దాహంగా ఉంది. ఆ నదిలోంచి కొంచెం నీళ్లు తెచ్చిపెట్టు. చిత్తం ప్రభు అని నది దగ్గరకు వెళ్తాడు. నారదుడు నీటిలో చేయి పెట్టగానే అప్పుడే విష్ణుమాయ మొదలవుతుంది. నారదుడు తనను తానే మర్చిపోతాడు. విష్ణువును కూడా మర్చిపోతాడు. ఓ అందమైన కన్య కనిపిస్తుంది. ఆమెను ప్రేమిస్తాడు. వివాహం చేసుకుంటాడు. కాలం గడుస్తుంది. పిల్లలు పుడతారు. రాజ్యం వస్తుంది. వృద్ధాప్యం చేరుతుంది. భయంకరమైన వరదలు. రాజ్యం పోతుంది. భార్యాపిల్లలు కొట్టుకుపోతారు. నారదుడు ఏడుస్తూ, అయ్యో, నా సర్వస్వం పోయింది. నారాయణ, నన్ను కాపాడు. అంతే. అతను తల ఎత్తి చూస్తే ఎదురుగా అదే చిరునవ్వుతో శ్రీ మహావిష్ణువు. నారద, నీళ్లు తీసుకురమ్మంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఇంకా ఒక్క నిమిషమే అయిపోయింది. నారదుడు అవాక్కై, ఒక్క నిమిషమా స్వామి? నేనైతే ఓ జీవితం గడిపాను. పెళ్ళి, పిల్లలు, బాధలు అన్నీ చూశాను. అదే నా మాయ నారద. నీవు అనుభవించిన 50 ఏళ్ల జీవితం నా దృష్టిలో ఒక్క నిమిషం మాత్రమే. కాలం కూడా అంతే వేగంగా కరిగిపోతుంది. నారదుడు విష్ణువు కాళ్లపై పడి, స్వామి, జీవితం నీటి బుడగ లాంటిదని ఈరోజు నాకు అర్థమైంది. ఇకపై మీ నామస్మరణే నాకు దిక్కు. మనము గుర్తుంచుకోవాలి, మనది అనుకునేది ఏదీ శాశ్వతం కాదు. కాలం మనకు తెలియకుండానే జారిపోతుంది. ఈ కొత్త ఏడాదిలో ఆడంబరాల కంటే భగవంతుడి స్మరణ, ద్వేషం కంటే ప్రేమ, అహంకారానికి బదులు భక్తి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు. హ్యాపీ న్యూ ఇయర్.